హాయ్ ఫ్రెండ్స్. మన భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పండుగ వచ్చినా, పెళ్ళిళ్ళు వచ్చినా బంగారం కొనడమే మన మొదటి ప్రాధాన్యత. కానీ అలా కొన్న బంగారాన్ని మనం ఏం చేస్తాం? పెళ్ళిళ్ళకు, ఫంక్షన్‌లకు వేసుకోవడం, మిగతా టైం అంతా బీరువాలోనూ, లాకర్‌లోనూ లేదా బ్యాంక్ లాకర్‌లోనూ దాచిపెడతాం. కానీ లాకర్‌లో ఊరికే పడి ఉండే మీ బంగారం ద్వారా మీరు ప్రతి సంవత్సరం వడ్డీని సంపాదించవచ్చునని, పైగా ఆ బంగారం భద్రతకు రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లేదని మీకు తెలుసా? అవును. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక సూపర్ స్కీమ్ ద్వారా ఇది అసాధ్యం. అదే గోల్డ్ మొనటైజ్ స్కీమ్. అసలు ఈ స్కీమ్ అంటే ఏమిటి? ఇందులో బంగారం ఎలా దాచుకోవాలి? మనకు ఎంత లాభం వస్తుంది? అనే పూర్తి వివరాలు ఈరోజు ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు గోల్డ్ మొనిటైజేషన్ స్కీమ్ అంటే ఏంటి? సాధారణంగా మనం బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తే బ్యాంక్ వాళ్ళు మనకు వడ్డీ ఇస్తారు కదా! అలాగే మీ దగ్గర ఉన్న ఫిజికల్ గోల్డ్ నగలు, బిస్కెట్లు బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఆ బంగారం బరువుపై బ్యాంక్ మీకు వడ్డీ ఇస్తుంది. దీనినే గోల్డ్ మొనిటైజేషన్ స్కీమ్ లేదా రివార్డ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఆర్‌జీడీఎస్ అంటారు. ఎస్‌బీఐ లాంటి దాదాపు అన్ని ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో ఈ సదుపాయం ఉంది. ఎవరి అర్హతలు, ఎంత బంగారం డిపాజిట్ చేయవచ్చు? ఇప్పుడు చూద్దాం. ఈ స్కీమ్‌లో చేరడానికి అర్హతలేంటో ఇప్పుడు చూద్దాం. ఎవరు డిపాజిట్ చేయవచ్చు? భారతదేశంలో నివసించే ఏ పౌరుడైనా, ఉమ్మడి కుటుంబం లేదా ఇండివిడ్యువల్, చారిటబుల్ ట్రస్టులు మరియు కంపెనీలు ఈ పథకంలో బంగారం దాచుకోవచ్చు. కనీసం బరువు మినిమం లిమిట్ మీ దగ్గర కనీసం 10 గ్రాముల బంగారం ఉంటే చాలు ఈ స్కీమ్‌లో డిపాజిట్ చేయవచ్చు. గరిష్ట పరిమితి దీనికి ఎలాంటి అప్పర్ లిమిట్ లేదు. ఎంతుంటే అంత పెట్టొచ్చు. మీ దగ్గర ఎంత బంగారం ఉన్నా డిపాజిట్ చేసుకోవచ్చు. డిపాజిట్ రకాలు ఇప్పుడు చూద్దాం. వడ్డీ రేట్లు దీనికి ఎంత పర్సెంటేజ్ అనేది. ఇప్పుడు సింపుల్‌గా ఈ స్కీమ్‌లో మీరు మీ అవసరాన్ని బట్టి 3 రకాల కాల పరిమితుల్లో సిగ్నేచర్ బంగారాన్ని డిపాజిట్ చేయవచ్చు. కాల పరిమితిని బట్టి వడ్డీ రేట్లు మారుతుంటాయి. డిపాజిట్ కాల పరిమితి, సిగ్నేచర్ అంచనా, వడ్డీ రేటు పర్ యానం అంటే షార్ట్ టర్మ్ అయితే ఎస్టీడీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల వరకు అయితే 0.50 నుండి 0.60 వరకు మీడియం టర్మ్ ఎంటీజీటీ 5 నుండి 7 సంవత్సరాల వరకు 2.25%, లాంగ్ టర్మ్ 12 నుంచి 15 సంవత్సరాలు 2.50%. బ్యాంక్ మరియు ఆయా సమయాల్లో ఆర్బీఐ నిబంధనలను బట్టి వడ్డీ రేట్లలో స్వల్పం మార్పు ఉండొచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ వడ్డీని మీరు ప్రతి ఏటా తీసుకోవచ్చు లేదా డిపాజిట్ గడువు ముగిసిన తర్వాత ఒకేసారి అసలుతో పాటు కలిపి తీసుకోవచ్చు. ఈ స్కీమ్ ఎలా పనిచేస్తుంది? గోల్డ్ టెస్టింగ్ సెంటర్ లేదా బ్యాంక్ ప్రాసెస్‌ని ఎనిమేషన్ చేయడం. కలెక్షన్ ప్యూరిటీ టెస్టింగ్ మీరు మీ బంగారాన్ని ప్రభుత్వ గుర్తించిన ప్యూరిటీ టెస్టింగ్ సెంటర్ సిపిటిసి లేదా నిర్దేశిత బ్యాంక్ బ్రాంచ్‌కి తీసుకువెళ్ళాలి. కరిగించడం, మెల్టింగ్ చేయడం. అక్కడ మీ బంగారాన్ని ప్యూరిటీని, క్యారెట్‌ను చెక్ చేయడానికి మీ ముందే దానిని కరిగిస్తారు. రాళ్ళు, ఇతర లోహాలను వేరు చేసి కేవలం ప్యూర్ గోల్డ్ బరువును లెక్కిస్తారు.
సర్టిఫికేట్ మీ బంగారం బరువు, ప్యూరిటీ ఆధారంగా మీకు ఒక 995 ప్యూరిటీ గోల్డ్ సర్టిఫికేట్ ఇస్తారు. దానిని బ్యాంకులో సబ్మిట్ చేస్తే మీ గోల్డ్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. గడువు మూసిన తర్వాత బంగారం ఎలా ఇస్తారు? మీ షార్ట్ టర్మ్ డిపాజిట్ చేస్తే గడువు మూసాక బంగారాన్ని ఫిజికల్ గోల్డ్ కాయిన్స్ లేదా బార్స్ రూపంలో లేదా అప్పటి మార్కెట్ రేటు ప్రకారం క్యాష్ రూపంలో తీసుకోవచ్చు. కానీ మీడియం లాంగ్ టర్మ్ డిపాజిట్లు మాత్రం మెచ్యూరిటీ సమయంలో అప్పటి మార్కెట్ ప్రకారం డబ్బులు మాత్రమే ఇస్తారు. కొన్ని సందర్భాల్లో స్వల్ప రుసుముతో బంగారం కూడా ఇస్తారు. గోల్డ్ మొనిటైజేషన్ స్కీమ్ వల్ల లాభాలు చూద్దాం. లాభాలని ఈ స్కీమ్ వల్ల మనకు కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం. సురక్షితం, ఉచితం, ఇంట్లో ఉంటే దొంగల భయం, బ్యాంక్ లాకర్లో పెడితే ప్రతి ఏటా లోకర్ ఫీజు కట్టాలి. కానీ ఈ స్కీమ్లో పెడితే మీ బంగారానికి ప్రభుత్వం పూర్తి భద్రత ఇస్తుంది. పైగా లోకర్ ఫీజు కూడా కట్టక్కర్లేదు. అదనపు ఆదాయం, ఊరికే ఉండే బంగారంపై ప్రతి సంవత్సరం 2.25% నుండి 2.50% వరకు వడ్డీ వస్తుంది. ట్యాక్స్ బెనిఫిట్స్, ఈ స్కీమ్ వచ్చి ద్వారా ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. అలాగే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్ నుండి కూడా పూర్తి మినహాయింపు ఉంటుంది. ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్. సో ఫ్రెండ్స్, మీ దగ్గర తాతల కాలం నాటి పాత డిజైన్ గల ఉన్న నగలు లేదా కేవలం ఇన్వెస్ట్మెంట్ కోసం కొన్న గోల్డ్ కాయిన్స్, బిస్కెట్స్ లాకర్లో పడి ఉన్న వాటిని అలాగే ఉంచడం కంటే ఈ గోల్డ్ మొనిటైజేషన్ స్కీమ్లో డిపాజిట్ చేస్తే వచ్చే వడ్డీ సంపాదించడం ఒక బెస్ట్ ఆప్షన్. అయితే నగలను కరిగిస్తారు కాబట్టి మీరు నిత్యం వాడుకల నగలని కాకుండా లాకర్కే పరిమితమైన బంగారాన్ని ఇందులో పెట్టుకుంటే మంచిది. ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఫైనాన్షియల్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.